హలో హాయ్ అండి. నా స్టైల్లో కాలీఫ్లవర్ పకోడీ తయారు చేద్దాం. ఫస్ట్గా హాఫ్ బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ మైదా, అలాగే స్పూన్ శనగపిండి కూడా వేసుకోవాలండి. స్పూన్కి నిండుగా తీసుకోలేదండి, అందుకని 2 సార్లు వేసాను. సరిపడాగా కారం, చిటికెడు పసుపు, అలాగే గరం మసాలా పౌడర్ అండి. రుచికి ఎంతగా సరిపడాగా ఉంటుందో అంత స్పైసీ ఎంత కావాలో అంత వేసుకోవాలండి. ఒక రమ్మ కరివేపాకు, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కడిగిన కొత్తిమీర కొంచెం, ధనియాల పౌడర్ ఒక స్పూన్, అలాగే నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీకు అక్కర్లేదు అనుకుంటే అవాయిడ్ చేసేయండి. అలాగే ఇవన్నీ కలుపుకోవాలండి. కొంచెం నీళ్ళు వదులుకోవాలి చేతిలోని, అవి కొంచెం చెమ్మ ఉంటాయి ఆల్రెడీ. కొంచెం పోసుకుని మనం కూడా అవన్నీ మొక్కలకు పట్టేలాగా ఆ పౌడర్ అవన్నీ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలండి. పౌడర్ మొత్తం అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ కలిపేసుకున్నాము. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని దాని మీద పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి, డీప్ ఫ్రైకి సరిపడాగా. ఆయిల్ హీట్ ఎక్కిందో చూసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొంచెం టెస్టింగ్ కోసం వేసానండి. నూనెలో పైకి తేలింది కదండి పకోడీ అనేది. ఇప్పుడు వేసుకోవడం స్టార్ట్ చేశానండి. నేనైతే ఒకసారిగా వేయకుండా కొంచెం కొంచెం ఒక 2-3 సార్లు వేసేలాగా వేసానండి. ఆయిల్లో పకోడీ వేయించండి. అప్పుడే తిప్పకూడదండి. అది కొంచెం బబుల్స్ వస్తున్నాయి చూడండి, అవన్నీ కొంచెం ఆరిపోయాక కొంచెం అటు ఇటు తిప్పుకోవాలండి. స్లోగా తిప్పుకోవాలండి, ఎందుకంటే అవి ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయినాయి కదండి.
వేగిపోయే చూడండి, చాలా క్రిస్పీగా ఉన్నాయండి, అలాగే చాలా టేస్ట్గా కూడా అనిపిస్తున్నాయి. చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. మళ్ళీ ఇంకోసారి కొంచెం వేసుకున్నానండి. అలాగే రెండోసారి కూడా వేసినవి కూడా వేగిపోయాయండి. చూడండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి. అవి లోపల కూడా బాగా ఉడికిందండి. రెడీ అయిపోయిందండి.